Hello friends, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ హైదరాబాద్. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి వెళ్ళిన కపుల్స్ అండి, వాళ్ళకు పెట్టిన ఎంబ్రియోస్ అతుక్కున్నాయా లేదా, పాజిటివా నెగిటివా తెలుసుకోవాలంటే ఒక 15 డేస్ తర్వాత ఒక డేట్ ఇవ్వడం జరుగుతుంది సెంటర్. ఆ డేట్కి సెంటర్ లేదా వాళ్ళ దగ్గరలో ఉన్న డయాగ్నోస్టిక్ ఫెసిలిటీకి వెళ్ళి అక్కడ బ్లడ్ టెస్ట్ చేసుకోమని చెప్తాం. దాన్ని సీరం బీటా హెచ్సిజీ అంటారు. సో అసలు ఈ బీటా హెచ్సిజీ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, దాని గురించి మాట్లాడతాను. బీటా హెచ్సిజీ అంటే హ్యూమన్ కొరియోనిక్ గొనాడోట్రోపిన్ అని అర్థం అండి. సో ఈ హార్మోన్ పిండం గర్భసంచి లోపల అతుక్కున్నప్పుడు దీని పిండం నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ మదర్ బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది. సో మీరు బ్లడ్ టెస్ట్ చేస్తే డిటెక్ట్ అవుతుంది ప్రెగ్నెన్సీ ఉన్నట్టయితే. అండ్ బ్లడ్ ద్వారా వెళ్ళి కిడ్నీస్కి వెళ్ళి యూరిన్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ చేసినప్పుడు కూడా మనకు 2 లైన్స్ కనపడతాయి బీటా హెచ్సిజీ పాజిటివ్ ఉన్నట్టయితే. కానీ ఐవీఎఫ్ కేసెస్లో మేము ఎందుకు పర్టిక్యులర్గా మాకు సీరం బీటా హెచ్సిజీ కావాలంటాము, డైరెక్ట్గా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని ఎందుకు స్కాన్కి డేట్ ఇచ్చేయము అంటే, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివా నెగిటివా అన్నదే చూపిస్తుంది అండి. వాల్యూ ఎంత ఉంది, హార్మోన్ వాల్యూ ఎంత ఉంది బ్లడ్లో అన్నది మనకు రిఫ్లెక్ట్ అవ్వదు. ప్రెగ్నెన్సీ టెస్ట్ బీటా హెచ్సిజీ లెవెల్స్ 5 అబవ్ ఉన్నంత వరకు మీకు పాజిటివ్ 2 లైన్స్ కనపడిపోతాయి. కానీ సీరం బీటా హెచ్సిజీ బ్లడ్ టెస్ట్ చేస్తేనే మీ వాల్యూ 30యా 80యా 100 అబవా 200 అబవా ఏంటి వాల్యూ అనేది మనకు బయటపడుతుంది. ఇప్పుడు ఈ బీటా హెచ్సిజీ చేస్తే ఉపయోగం ఏంటి, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి ఆపేస్తే మంచిదే కదా, ఏమవుతుంది, పాజిటివ్ నెగిటివ్ తెలిసిపోతుంది కదా అంటే నాట్ ట్రూ అండి. కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ ఫాల్టీ ఉండొచ్చు, తప్పుగా పాజిటివ్స్ చూపిస్తూ ఉండొచ్చు, లేదా తప్పుగా నెగటివ్స్ చూపిస్తూ ఉండొచ్చు. అదర్వైజ్ కొన్ని కేసెస్లో ఎవరికైతే బీటా హెచ్సిజీ వాల్యూ 80, 60 ఇలాంటి నంబర్స్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పాజిటివ్ ఉంటాయి 2 లైన్స్. కానీ నిజంగా బ్లడ్ టెస్ట్ చేసి ఈ నంబర్ మీ ఆబ్స్టెట్రిషియన్ లేదా మీ ఐవీఎఫ్ స్పెషలిస్ట్తో డిస్కస్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే, వాల్యూస్ ఎప్పుడైతే మాకు 100 కంటే తక్కువ వస్తాయి ఐవీఎఫ్లో, లిటిల్ అన్సర్టన్ గ్రే జోన్ అంటాం. అంటే ఈ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయా లేదా అన్నది ఇంపార్టెన్స్ చూసుకోవాలి. 100 బిలో వచ్చిన వాల్యూస్ నియర్లీ 80 to 85% ఆఫ్ ద కేసెస్లో ఏమవుతున్నాయంటే ఇంక్రీజ్ అవ్వకుండా పడిపోవడం. అంటే ఫస్ట్ 80 వచ్చి తర్వాత 60 రావడం, లేదా 80 నుంచి సరిగ్గా డబులింగ్ అవ్వకపోవడం, ఇలా జరుగుతుంటాయి. అందుకనే మీ బీటా హెచ్సిజీ వాల్యూ 100 లోపల వచ్చినట్టయితే మీ క్లినిషియన్తో మాట్లాడుకొని 48 అవర్స్ ఒక 2 డేస్ గ్యాప్లో రిపీట్ చేయాల్సి ఉంటుంది. రిపీట్ చేసినప్పుడు కూడా ఆ టెస్ట్ని మీరు అదే సెంటర్లో ఇవ్వండి, డోంట్ చేంజ్ సెంటర్స్, ఎందుకంటే వాల్యూస్ డిఫర్ అవుతాయి. సో సేమ్ సెంటర్లో 2 డేస్ అవతల, ఫుడ్తో సంబంధం లేదండి. సో 2 డేస్ అవతల టైం చూసుకొని 48 అవర్స్ అపార్ట్లో మీరు సెకండ్ శాంపుల్ ఇస్తే ఆ శాంపుల్ వాల్యూ ఫస్ట్ శాంపుల్ వాల్యూ కంపేర్ చేస్తాం. కంపేర్ చేసి డబులింగ్ అయితే ఇట్ ఈస్ గుడ్, హెల్తీగా ప్రోగ్రెస్ అవుతుంది ప్రస్తుతానికి ప్రెగ్నెన్సీ. 80 వస్తే నెక్స్ట్ 160 వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ గుడ్. మళ్ళీ రిపీట్ చేయాలా, డైరెక్ట్గా స్కాన్కి డేట్ ఇవ్వాలా అనేది డాక్టర్ చెప్తారు. అదర్వైజ్ 80 నుంచి 100 వెళ్ళింది, ఇలాంటి మంచి రైజ్ లేదు అంటే 2 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, ఎంబ్రియో అతుక్కుంది, ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ ప్రెగ్నెన్సీ హెల్తీగా లేదు. ఎంబ్రియోలో ఏదైనా జన్యుపరంగా ప్రాబ్లమ్స్ ఉండడం వలన మిస్క్యారేజ్కి దారి తీస్తుంది. సో ఇది ఒక ప్రాబ్లం అయి ఉండొచ్చు. సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే, ఎంబ్రియో గర్భసంచి లోపల కాకుండా బయట ట్యూబ్లోనే ఎక్కడో వేరే చోట వెళ్ళి అతుక్కుంది, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో ఇటువంటి 2 కండిషన్స్లో మీకు డబులింగ్ కనపడకపోయినా బీటా హెచ్సిజీ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంటుంది, అందుకని మానిటర్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఇమీడియట్ నెక్స్ట్ వాల్యూ మీకు ఫస్ట్ వాల్యూ కంటే పడిపోయింది అనుకోండి, 80 నుంచి నెక్స్ట్ వాల్యూ 60, 30 ఇలా పడిపోయింది అంటే దట్ మీన్స్ ఆల్రెడీ ప్రెగ్నెన్సీ హ్యాస్ ఫెయిల్డ్. బయోకెమికల్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. అంటే ఎంబ్రియో బేర్లీ అతుక్కుంది కానీ ఇట్ కుడ్ నాట్ స్టాండ్. ఆ కేసెస్లో బీటా హెచ్సిజీ ఫాల్ అయిపోయి మీరు టాబ్లెట్స్ ఆపేయాలి అని చెప్పేసి డాక్టర్ మీకు అడ్వైజ్ చేయడం జరుగుతుంది. అందుకే బీటా హెచ్సిజీ వాల్యూస్ అన్నవి ఎలా ఉన్నాయి, ఏ పద్ధతి ద్వారా మీరు తెలుసుకోవాలి, వాటి ట్రెండ్ ఇంక్రీజింగ్ ట్రెండా డిక్రీజింగ్ ట్రెండా, వీటి బట్టి వాట్ ఆర్ ద రిజల్ట్స్ ఏంటి ఇంపార్టెన్స్ అనేది ఇట్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్ ఫర్ ఐవీఎఫ్ సైకిల్స్. థ్యాంక్ యూ.